అసలు ఎలా పుట్టింది ఈ 40 రోజుల ఉపవాసం? అంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు. అంటే రోమియులు క్రైస్తవులయ్యేంత వరకు, ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడయ్యేంత వరకు, ఆయన తల్లిగారు క్రైస్తవురాలయ్యేంత వరకు ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడవు. దీని అర్థం ఏమిటంటే అపోస్తలులు దీన్ని పెట్టలేదు, ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు. అపోస్తలులు ఉపవాసం ఉండమన్నారా? ఉండమన్నారు. కానీ 40 రోజులే ఉపవాసం ఉండమన్నారా? లేదు. ఎందుకంటే 190 వరకు దీని గురించిన ప్రస్తావనే లేదు. ఇలా ఉపవాసం ఉండాలి అనేటువంటి కనీసం ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 190 దగ్గర ప్రస్తావన ఏముంది అని మనం చూస్తే, బాప్తిస్మానికి సంబంధించి, అంటే బాప్తిస్మం తీసుకోక ముందు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉన్నారు, పరిచర్య కోసం, పరిచర్యలో బలం కోసం, శక్తి కోసం. కానీ సంఘంలో మనం చూస్తే సంఘ చరిత్రలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకుంటారు, మీకు అందరికీ తెలుసు, ఐ బిలీవ్. సో బాప్తిస్మం అనేది రక్షణనివ్వదు. రక్షణ పొందిన తర్వాత క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాక మనం బాప్తిస్మం తీసుకుంటాం. ఇది మనందరికీ విదితమే. ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, అంటే మారు మనసు పొందిన కాలానికి బాప్తిస్మం తీసుకున్న కాలానికి మధ్యకాలంలో వాళ్ళ ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతారు. ఈ సంప్రదాయం వచ్చి పడింది 2వ శతాబ్దంలో. ఇది కొంతకాలం కొనసాగింది. ఈ కొనసాగేటప్పుడు ఒక మీమాంస వచ్చింది. ఏమిటా సందిగ్ధం మీమాంస అంటే, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది ఒకరోజు ఉండేవాళ్ళు, కొంతమంది అదంత ప్రాముఖ్యం కాదు, మీరు ఉపవాసం ఉండి ప్రిపేర్ అవ్వాలి, ఇదే ప్రాముఖ్యం అని సంఘపితరులు ప్రబోధించారు. ఆ తర్వాత ఏమైంది, ఈ బాప్తిస్మం కోసం తీసుకునే ఉపవాసము అలా ఉంచితే బాప్తిస్మానికి ఈస్టర్కి లింక్ అయింది. పునరుద్ధానం, ఈ ఈస్టర్కి సంబంధించిన సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఇంకో సంప్రదాయం వచ్చి పడింది. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఏమిటా సంప్రదాయం అని అంటే, ఈ పునరుద్ధాన పండుగ జరిగేటప్పుడు, ఈస్టర్ జరిగేటప్పుడు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తే బాగుంటుంది అనేది వచ్చింది. కాబట్టి పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇవ్వడం అనే ఒక సంప్రదాయం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంప్రదాయం వచ్చిందో, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం, ఎందుకంటే బాప్తిస్మం 2 కలిసిపోయినాయి కదా, ఒకే రోజుకి వచ్చేసినాయి కదా, ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. కాలక్రమంలో ఏమైందంటే బాప్తిస్మం ఎగిరిపోయింది, ఈస్టర్ మిగిలిపోయింది. ఈ ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. అంటే ప్రశ్నలు అడగకపోవడం వల్ల సంప్రదాయం అయిందంటే, ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ, అంటే కానుకలు పట్టేవాళ్ళు, లేక రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు, లేక బోధకులు కానీ, చూసారా, ఎవరైనా సరే, సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా ఈ 40 రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, తీసివేయాలి అనేటువంటి స్థాయికి 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది.